రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలమయ్యాయి. చర్చల తర్వాత తక్షణమే సమ్మె విరమించి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీని డీలర్లు చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని గంగుల హామీ ఇచ్చారు. 2,83,00,000 పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని, అందుకు రేషన్ డీలర్లు సహకరించాలని మంత్రి సూచించారు. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో రేషన్ డీలర్ల జేఏసీ సంతోషం వ్యక్తం చేసింది. తక్షణమే సమ్మె విరమించి రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నామని రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయకోటి రాజు ప్రకటించారు. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది నేను. మరి అన్ని విధాలుగా రాత్రింబగలు తిరిగి దాని గురించి పూర్తిగా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు నోటీస్ నేను ఇచ్చినా, నేను బాధ్యత తీసుకున్నా, రేపు కూడా 100% బాధ్యత తీసుకొని అందరికి కూడా పూర్తి బాధ్యత వహిస్తా. బాధ్యత వహించి మీకు ఏమైనా నష్టమైనప్పుడు నేను 100% పక్క జరుగుతుంది కూడా సిద్ధంగా ఉన్నా. నా మాట మన్నించి మంత్రి గారు చెప్పినట్టుగా అందరూ డిసైడ్ అయ్యింది. ఇక్కడ జిల్లాలతో కూడా చాలా మందితో మాట్లాడినాం కాబట్టి అందరూ కూడా రేషన్ షాప్స్ తెరిచి దుకాణాలు ఓపెన్ చేసి మనం ఆదర్శంగా ఉండాలని మీ అందరిని కూడా కోరుతూ జై హింద్, జై డీలర్స్. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది నేను. మరి అన్ని విధాలుగా రాత్రింబగలు తిరిగి దాని గురించి పూర్తిగా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు నోటీస్ నేను ఇచ్చినా, నేను బాధ్యత తీసుకున్నా.